పూజ గదిలో పూజా విధానానికి సంబంధించి చాలా అనుమానాలు ఉంటాయి గురువుగారు. ఇప్పుడు విగ్రహం కొంతమంది పటాలు పెట్టుకుంటారు, దేవత పటాలు. కొంతమంది దేవత విగ్రహాలు పెట్టుకుంటారు. విగ్రహం పెట్టుకుంటే ఇన్నించులు 3 ఇంచులకు పెంచొద్దు, పెంచితే రోజు అభిషేకమో లేకపోతే నైవేద్యమో పెట్టాల్సి వస్తుంది అని ఒక మాటలు వినిపిస్తాయి. పటాలు ఉన్నప్పుడు వాటిని ఎట్లయినా పూజించవచ్చు, కాకపోతే ఎంత పూజ గదిని అనుకరించి ఆ పటాల అది ఉంటుంది పరిధి. ఎట్లా పూజ విధానం కానీ, పూజ రూమ్ ఇంట్లో పూజ గది ఉండాల్సిన విధానానికి కానీ నియమాలు ఉన్నాయా? ఈవేళ అందరూ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, బంధువులు, మిత్రులు, రాకపోకలు, ఈ పూజా విధానం మీద నమ్మకం ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు కూడా వస్తున్నారు. అంచేత నిత్యము పూజ జరిగేటటువంటి అవకాశం తక్కువ. సంవత్సరంలో దాదాపు ఒక 10-15 రోజుల పాటు ఉండదు. అంచేత ఇదిగో ఇంతవరకు ఉండే ఎత్తున్న విగ్రహాన్ని పెట్టండి అని శాస్త్ర ప్రకారం నేను చెప్తే అక్కడ కొన్నాళ్ల పాటు జరిగి కొన్నాళ్ళు జరగకపోతే అప్పుడు కీలి ప్రారంభం. ఏమండి వాళ్ళు చెప్పారు, తెచ్చాం, పంచ అమృతాలతో అభిషేకం చేయాలి, చేయలేకపోయాం, ఏం జరుగుతుంది? లేదు, పొరపాటున ఏ అత్తగారో అమ్మగారో గబుక్కుని కాలు జారి పడితే చూసారా ఆ కారణంగా ఇలా జరిగింది, ఇదిగో ఇంత అయింది, ఇట్లాంటి అనుమానాలు వచ్చేస్తాయి. అంచేత ప్రాచీనులు బాగా ఆలోచించి ఏం చెప్పారు అంటే, చక్కరైనటువంటి ప్రదేశంలో విశ్రాంతిగా బాసిం పెట్లు వేసుకుని ఆ ఉన్నటువంటి విధానంలో 2 కనుబొమ్మల మధ్యలో నువ్వు అనుకున్నటువంటి దైవ రూపాన్ని దర్శించి నువ్వు చదువుకోగలిగినటువంటి మంత్రాలను, నామాలను నీ ఇష్టం వచ్చినట్టుగా అన్నీ చదువుకో. ఇక్కడ అనుకున్నటువంటి దైవ రూపాన్ని దర్శించుకో. ఇప్పుడు కాశీ వెళ్ళాం, కాశీలో ఉండే అన్నపూర్ణాదేవిని దర్శించాం, అన్నపూర్ణాష్టకం చదువుకో. అమాంతంగా అక్కడి నుంచి ఎగురు, కాశీ విశ్వేశ్వర మందిరానికి వెళ్ళు, పైసా ఖర్చు లేదు, స్థిరంగా ఉన్నాం, విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళు, 2 కళ్ళు మూసుకో. అదిగో పాలతో అభిషేకిస్తున్నారు, బ్రహ్మాండమైన మంత్రాలు వినిపిస్తున్నాయి, నమ్మక మంత్రాలు. పెరుగుతో అభిషేకిస్తున్నారు, శవక మంత్రాలు వినిపిస్తున్నాయి. భస్మజలంతో అభిషేకిస్తున్నారు, అదిగో ఎంత అద్భుతమైన మంత్రాలు వినిపిస్తున్నాయి అని అనుకుంటూ ఆ ఉండేటటువంటి చతుష్కుండం, ఆ లోపల శివలింగం, దాని చుట్టూ అర్చకుడు, ఆ పైనుంచి పోస్తున్న దృశ్యాన్ని కానీ చూసినట్టయితే అది నిజమైన అభిషేకం. ఇక్కడ శివలింగం మీదే పోస్తూ రే చూడు ఎంత అయిందో టైము, ఇవన్నీ కరెక్ట్ కాదు. వీటిని మానుకోవాలి. అంచేత నిశ్చలమైనటువంటి విధానం ఇదే. పూర్వం రోజుల్లో మహర్షులు ఎక్కడైనా అక్కడికి ఇక్కడికి తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి పూజ సామగ్రిని పట్టుకెళ్ళేవారు కాదు. చాలా ధైర్యంగా ఓ మాట చెప్తున్నాను, ఎక్కడో పూజకి సంబంధించిన వస్తువులన్నీ అమ్మేటటువంటి చోటికి వెళ్ళి మొత్తం కావాల్సినవన్నీ కొనుక్కొచ్చేసి విపరీతమైనటువంటి ఆర్థికమైనటువంటి ఖర్చుని పెట్టి టపటపటపట సమయం లేదని పోసేసి ఎందుకు వ్యర్థం చేసుకోవాలి? నేను మధ్యతరగతికి చెందినవాడిని, నాకు స్పష్టంగా తెలుసు ఆర్థికంగా ఉండేటటువంటి సొమ్ము సంపాదనలో, ఖర్చు పెట్టడంలో ఉండే కష్టం. ఎవరో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి ఇవి గోమతి చక్రాలు, ఇవి పెడితే అదిగో మోక్షానికి వాడు పట్టుకుపోతే మిమ్మల్ని అని చెప్పగానే అవి ఉండవు. ఏమండి ఇది రుద్రాక్షమాల బ్రహ్మాండంగా, అదంతా నకిలీ మాల, నిజమైన మాల కాదు, ఇది మీరు రోజు వేసుకునేలా తిప్పితే 5 తావళాలు చాలా బాగుంటుంది. మనకి సమయం ఉంటుందా? ఒక్కటే, ఈ చెవికి ఎవడు ఏది చెప్తే దాన్ని వినేయకూడదు. అంచేతనే వినాయకుడు గజరూపాన్ని, అంటే ఏనుగు ముఖం వంటి ముఖాన్ని ధరించో మాట చెప్తాడు. ఇలా 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 చెప్పేవన్నీ విని ఏది అవసరమో ఏది అక్కర్లేదో జాగ్రత్తగా ఇలా కొట్టి పడేసి అవసరమైన దాన్ని మాత్రమే స్వీకరించని శూర్పకర్ణ, చేట చెవుల్లాంటి చెవులు కలిగిన వాడని, చేటల్లాంటి చెవులు ఆయనకుంటాయి. మనం మామూలుగా చిన్నప్పుడు పొలాల్లో పనిచేసేటప్పుడు చూసేవాళ్ళం, తూర్పార పోసేవారు చేటతోటి, మంచివన్నీ కింద పడేవి, అవన్నీ గాలికి ఎగిరిపోయేవి. అంచేత ప్రతి చెవి చెప్పేటటువంటి అన్ని మాటలు వినండి. మనదైనటువంటి స్థిరమైన నిర్ణయాన్ని మనం చేసుకున్న రోజున ఏ భయం లేదు. ఆవిడ మళ్ళీ వచ్చి అడుగుతుంది, నేను చెప్పినట్టు చేశారా అని. చేయలేదు, ఎందుకని? అవసరం లేదనుకున్నాను. అదే ఇంకేం మాట్లాడుకు, నువ్వు చెప్పావు, నేను విన్నా, అయిపోయింది. ఇలా ఎదిరించగలిగినటువంటి రోజున భయం ఉండదు. ఇంచేత నిర్భయంగా చెప్తున్నాను, అంత స్పష్టంగా, స్వచ్ఛంగా, శాస్త్రపరంగా, యథార్థమైనటువంటి పద్ధతిలో మనం చేయలేం. కాబట్టి అన్ని రోజులు వేళ ఎంత దౌర్భాగ్యకర పరిస్థితి వచ్చిందంటే, 4 రోజులు అశుచిగా ఉండవలసిన కాలంలో కూడా స్త్రీ ఇళ్లలో అని చోట్ల తిరిగేసేస్తూ అశుచి చేస్తూ ఉంటే అక్కడ కూర్చొని నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ రుణాయ చ అనబుద్ధిస్తుందా? అంచేత ఉన్నంతలో నేను చేస్తున్నానయ్యా యథాశక్తి, సంభవిద్భిర్ద్రవ్యై సంభవిత నియమేన సంభవిత ప్రకారేణ, నాకు అవకాశం ఉన్నన్ని నియమాలతో
నాకు లభించినటువంటి ద్రవ్యాలతో నా ఆర్థికమైనటువంటి శక్తికి సరిపోయినంత విధంగా వస్తువుల్ని తెచ్చి నాకున్న కాల నియమాన్ని బట్టి చేస్తున్నానయ్యా అనుగ్రహించు. ఎంత నిజాయితీగా మనం మాట్లాడుతున్నాం, అవునా కదా? పై అధికారి ఉంటాడు, ఎందుకు ఆలస్యంగా వచ్చావు, అబద్ధం చెప్పకు, పిల్లవాడికి ఒంట్లో బాగుండలేదు అంచేత ఆలస్యంగా వచ్చావు. ఇంకోసారి ఎందుకు ఆలస్యంగా వచ్చావు, నేను మీకు ప్రత్యేకంగా ఫోన్ చేశాను, మీరు ఎత్తలేదు, కావలిస్తే చూసుకోండి. నేను అబద్ధం మాత్రం ఆడను, కానీ నిజాన్ని చెప్పి తీరుతాను అన్న రోజున ఈ పిల్ల ఖచ్చితంగా నిజాన్ని చెప్తుందనే నమ్మకాన్ని మనం పెంపొందించుకున్న రోజున వాడు మనకు శిక్ష వేయడు. అలా కాకుండా పూటకు అబద్ధంగానే మనం మాట్లాడుతూ ఉన్నట్టయితే ఖచ్చితంగా వాడికి తెలిసి నిజమైనటువంటి రోజున నిజం మాట మాట్లాడినా కూడా దాన్ని అబద్ధంగానే అనుకుంటాడు. భగవంతుడు కరుణామయ రుజురూప, నిజం చెప్పింది నిజమా కాదా అనేటువంటి విషయాన్ని గ్రహించగలిగిన వాడు. కాబట్టి నన్ను అడిగితే ఈవేళ అంతటి శాస్త్ర విధానం ప్రకారం చేయడం అసాధ్యం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంతలో నేను చేయలేకపోతున్నానని చెప్పి మన్నించమని ప్రార్థించడం ఏదైతే ఉందో అది సరైన పని. అంచేతనే శివ అపరాధ క్షమాపణ స్తోత్రం అని రాశారు శంకరాచార్యుల వారు. రాస్తూ, అయ్యా నేను తప్పు చేస్తున్నాను, చాలా పొరపాటు చేస్తున్నాను, అంచేత నేను చేసినటువంటి ఈ తప్పులన్నింటినీ నన్ను మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను స్పష్టంగా అమోఘమైనటువంటి శ్లోకాలను రాశారు ఆయన. ఎంత గొప్పగా రాశారంటే అంత గొప్పగాను రాస్తూ, మమ్మల్ని క్షమించు, మేము తప్పు చేస్తున్నామని తెలిసి తప్పు చేస్తున్నాం, చేయలేకుండా ఉండలేటువంటి పరిస్థితిలోను. ఎంత గొప్ప మాట ఇది. ఈ కాశీలోనే ఉన్నా, గంగ ప్రవహిస్తూనే ఉంది, అక్కడి నుంచి తెచ్చి నీకు నీళ్ళు పోయొచ్చుగా. ఈ పక్కనే బ్రహ్మాండమైన నీకు ఇష్టమైనటువంటి పువ్వులన్నీ ఉన్నాయి, కోసుకొచ్చి నీ అర్చనని చేయొచ్చుగా, కుదరడం లేదు. అంతేకాదు నాకున్నటువంటి సొమ్ములో శివ అనుష్ఠానాన్ని నిరంతరం చేసేటటువంటి వారికి దాన రూపంగా ఇచ్చి చెయ్యి అని అనొచ్చును. గంధాన్ని స్వయంగా వారికి ఇయ్యొచ్చును, చక్కగా పూయమని చెప్పొచ్చును, లేదా నేనే గంధాన్ని శివ లింగమైనటువంటి నీకు నేను రాయొచ్చు. చేయలేకపోతున్నాను, నా అపరాధాన్ని క్షమించు, తెలిసి చేసిన పొరపాట్లవి. అంతేగాని పూజ వస్తువులన్నింటినీ తెచ్చేయడం, విపరీతంగా ఖర్చు చేయడం, భర్తో భార్యో ఏమిటి చేదస్తాం అనుకోవడం, ఆర్థికమైనటువంటి లోటు కలగడం, పిల్లవాడి కట్టవలసిన సొమ్ము కట్టలేకపోవడం, తిట్లు తినడం, తిట్లు మళ్ళీ తిట్టడం అనవసరం. నిజాన్ని నిజంగా మాట్లాడదాం మనం.